టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, డిఫరెంట్ బిలీఫ్స్ని నమ్మే ఒక వ్యక్తి మీరంటే జలసితో మీరు వేసిన చెత్త చుట్టూ తిరుగుతున్నాడంట. ఏంటది, ఎందుకు, దేనికోసం అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఏం చేద్దామని తిరుగుతున్నారు, అలాగే వాళ్ళని ఎవరైనా పంపించారా, లేదా స్వతహాగా వాళ్ళే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారా, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ చుట్టూ డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్న ఒక పర్సన్ తిరుగుతున్నాడంట. అండ్ అతను ఏం చేస్తున్నాడు అంటే మన కలెక్టివ్ వేసేసి పాడేసిన చెత్త చుట్టూ తిరుగుతున్నాడంట. ఎందుకోసం తిరుగుతున్నారు అనేది చెప్పండి ఏంజల్స్ ప్లీజ్. వావ్, సూపర్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏంజల్స్ చెప్పేస్తున్నారు. వాళ్ళ గురించి అయ్యో నిజాలు మీకు తెలిసిపోతున్నాయని అని వాళ్ళు అనుకుంటున్నారండి. లేదా వాళ్ళ గురించి మీకు ఏదో సీక్రెట్, ఎవరికి తెలియని సీక్రెట్ మీకు తెలుసు. మేబీ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తారనో, లేదంటే వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనో, వాళ్ళు సుపారీలు తీసుకుంటారని, ఈ విధంగా సంథింగ్ ఏదో చాలా సోషల్గా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించి చాలా పెద్ద విషయం అనమాట. బట్ మీరు చాలా సింప్లిసిటీగా ఉంటారు కాబట్టి, సింపుల్గా తీసుకుంటారు కాబట్టి అది మీకు చిన్న విషయంగా కనిపిస్తుంది. సో వాళ్ళ గురించి మీకు ఏదో తెలిసిపోయింది అని చెప్పి, ఆ నిజాలు మీకు తెలిసింది ఎవరికి తెలియకూడదు అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కోసం తిరుగుతున్నారంట. ఏదో వర్క్ చేస్తున్నారంట. ఎలాగన్నా మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట. చూద్దామండి ఏంజల్స్, చెప్పండి. దారులు వెతుకుతున్నారంటండి దానికి సంబంధించి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మేషన్. ల్యాండ్ ఫీల్డ్స్, మీరు ఇంట్లో వాడేసిన పాల ప్యాకెట్ కవర్లు కావచ్చు, తినేసి పాడేసిన ఉల్లిపాయ తొక్కలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుంటున్నారంట. వాళ్ళు తీసుకొని బీచ్ ఏరియాస్కి వెళ్ళి, అంటే ఒంటరిగా ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి, ఒక మెయిన్ పర్సన్ మీరు వాడింది కాబట్టి అందులో మీ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీ చేతులతో పట్టుకుంటారు కదా. సో అందుకని మీకు డబ్బులు రాకుండా, జాబ్ రాకుండా, వచ్చిన జాబ్ లేకుండా ఈ విధంగా చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడంటండి. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఇంకా చెప్పండి ఏంటంటే దాన్ని మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాటన్నిటిని పక్కకు గెంటేశారండి. వాళ్ళు ఏమీ చేయలేరు. అండ్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారంట. దే ఆర్ అప్సెస్. వాటర్కి సంబంధించి ఏడిపించాలని చెప్పి టనల్స్లో కూర్చొని, టనల్స్లో, బీచ్ ఏరియాస్లో, ఎవరు లేని దగ్గర, అలాంటి దగ్గర కూర్చొని ఇలాంటి పనులన్నీ చేస్తున్నారంట. అండ్ మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి, అందరి ముందు గిల్టీగా, నామూషిగా ఫీల్ అవ్వాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక డ్రామా ఆడాలి అనుకుంటున్నారంటండి మీ విషయంలో. ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట. అండ్ ఎస్, వాళ్ళు ఏంటి అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఆలోచనలో ఉండేవాళ్ళు పాస్ట్లో. బట్ అది వర్క్ అవ్వలేదు. సో ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి. సో ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి, ఇంకా వేరే దారి లేదు వాళ్ళకి. సో కాంప్రమైజ్ అవుదాం అన్నప్పుడల్లా ఇంకొకరు వాళ్ళకి ఏదో గైడ్ చేస్తున్నారు. మళ్ళీ కావాలని రిపీటెడ్గా అదే బ్యాడ్ సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళు మానేసి మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళు కలిసే ఇది చేయని, ఇంకొంచెం డబ్బులు ఇచ్చే ఏదో ఒక రకంగా ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే మీకు మంచి జరుగుతుంది. పాజిటివ్ అవుట్కమ్ అండి. ఫైనల్గా మీకు పాజిటివే జరుగుతుంది. వాళ్ళు ఎన్ని చేసినా సరే, ఎవరేం చేసినా మనకు మంచి జరుగుద్ది అంటారు కదా. ఎస్, మీకు మంచి జరుగుతుంది. వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. నిజం బయటకు వచ్చేసిందని ఏం చేయాలో తెలియక మీరు మీ స్పిరిచువల్ యూనియన్ అయిపోతారు. మీ యూనియన్, మీ పార్ట్నర్తో మీకు అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది. మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి కొత్త సోల్డర్ వస్తారు, కొత్త సోల్మేట్ వస్తారు అని చెప్పి ఈ విధంగా వాళ్ళు డ్రామా ఆడుతున్నారంటండి. సో డైరెక్ట్గా వాళ్ళే ఒక పర్సన్ రెడీ చేసి మీతో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారంటే హోమ్ పర్సన్స్ ఈజ్ ఏ కన్ఫర్మేషన్. ఓకేనా? హోమ్ పర్సన్ అండి, క్లియర్గా హోమ్ పర్సన్. చెప్పండి ఏంజల్స్. పక్క హోమ్ పర్సన్. అండ్ ట్రై చేశారంటే గతంలో మిమ్మల్ని ప్రయాణాల్లో ఇబ్బంది పెట్టడానికి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డ్రామా క్రియేట్ చేయడానికి. ఇది డ్రామా అండి, రియల్ కాదు. అండ్ ఇంకో సిచ్యువేషన్లో కూడా క్రియేట్ చేయడానికి అండ్ ఫేక్ ఆఫర్స్ కూడా, ఎమోషనల్ ఆఫర్స్ ఇప్పించారంట వేరే వాళ్ళకి తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళే. ఓకేనా? 0404 మ్యారేజ్కి సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించి మీరు లైఫ్లో డ్రామా ఆడి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని చెప్పి డ్రామా ఆడి ఒక ఫేక్ ఎమోషనల్ ఆఫర్ని తీసుకొచ్చి వాళ్ళు మీతో రిలేషన్లోకి వచ్చి తర్వాత ఇంకా పక్కకి గెంటేద్దాం అనుకున్నారంట. డౌట్ రాకుండా, వాళ్ళ మీదకి రాకుండా.
ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ పక్కా అండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అందుకని చెప్పి బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి ట్రావెలింగ్లో అనుకుంటున్నారంట. బట్ అనుకున్న పరిస్థితే తలకిందులుగా కనిపిస్తుందండి వాళ్ళ పని. 444 స్టెబిలిటీ కన్ఫర్మ్ అని ఏంజల్స్ చెప్తున్నారు. మీకు హెల్త్కి సంబంధించి ఇష్యూస్ వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా లేదండి, దారులు చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూసేలా చేయాలని అనుకుంటున్నారు. ఓకేనా? సో మీకు స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా గందరగోళంగా ఉండేలా చేయడానికి చూస్తున్నారంట. మీ చుట్టూ కొంచెం స్నీకీ బిహేవియర్ అయితే చేసేవాళ్ళు కనిపిస్తున్నారండి. సో వేగంగా మీకు రావాల్సింది రాకుండా చేయాలని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. చాలా రోజుల నుంచి స్పైయింగ్ చేస్తున్నారంట, ఫాలో అప్ చేస్తున్నారంట. బ్యాక్ స్టాంప్ అయితే ఖచ్చితంగా వేయలేరండి. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది. మ్యారేజ్కి సంబంధించి ఎవరు బ్యాక్ స్టాంప్ వేయలేరు. ఇల్లు ల్యాండ్కి సంబంధించి మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఖచ్చితంగా ఆపుదామని వాళ్ళు అనుకుంటున్నారంట. దారి లేదండి. కన్ఫర్మేషన్ బ్రదర్ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ బాబాయ్ పిన్ని కొడుకులు ఉండొచ్చు. ఓకేనా? ఆల్రెడీ ఒక ఓల్డ్ పర్సన్ పని అయిపోయిందండి, మీ విషయంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ మేల్ గాడ్ అండి, క్లియర్గా వాళ్ళు అనుకున్న పని జరగకుండా ఆపేశారు. ఓకేనా? సో గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు మీ గాడ్కి, మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకేనా? అండ్ జస్టిస్ పక్కా అండి మీ లైఫ్లో కన్ఫర్మ్. అండ్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఒంటరిగా ఉన్నప్పుడు అవకాశంగా తీసుకొని లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేద్దాం అన్న ప్లాన్ అయితే ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇంకా చెప్పండి ఏంజల్స్, సీరియల్ అంటే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసే వాళ్ళ గురించి సీక్రెట్స్ తెలియకూడదని చెప్పి ఒక ఫేక్ డెత్ని క్రియేట్ చేయాలి అనుకున్నారంట. పవర్ సప్లై లేని టైంలో, కరెంట్ లేని టైంలో వాళ్ళు ఇబ్బంది పెట్టేసి మీకు మీరే తప్పుకున్నారు అన్నట్టుగా ఏదో సీన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ప్లాన్ నెంబర్ 2. అండ్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్లెస్ అండి. సో వాళ్ళు ఎవరో కూడా తెలిసిపోయింది మీకు ఆల్రెడీ. మీ ఇంట్యూషన్ కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్, ఆ పర్సనే అని కన్ఫర్మ్ చేస్తారండి. అండ్ వాళ్ళు ఏంటంటే రికన్సిలేషన్ చేద్దామని పాస్ట్ పర్సన్స్ ఆలోచిస్తున్నారంట. వైబ్స్ అయితే చాలా నెగిటివ్గానే అండ్ ఇప్పుడు ఆలోచించిన ప్యాటర్న్లోనే ఉన్నాయండి. నెగిటివ్ పర్సన్స్ మళ్ళీ రావడానికి గల కారణం తిరిగి మిమ్మల్ని ఏడిపించడానికి. ఓకేనా? మీకు జస్టిస్ జరిగిపోతుంది, ఆల్రెడీ జస్టిస్ కార్డ్ వచ్చింది కదా. సో దాన్ని ఇంజస్టిస్ చేయడానికి కోసం అంట. జీవితంలో ఎదిగిపోతున్నారని చూడలేక అప్పుడు ఒక డ్రామా ఆడి వెళ్ళిపోయారు. అండ్ సేమ్ అదే, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్గా నెగిటివ్ ఎనర్జీస్ వాడుతూ కూడా చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఇండైరెక్ట్గా వర్క్ అవ్వట్లేదని చెప్పి డైరెక్ట్గా మీ పక్కన నుంచొని డైరెక్ట్గా చేద్దాం అనుకుంటున్నారంట. సో స్ట్రాంగ్గా ఓవర్ బర్డెన్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పెట్టేద్దాం అనుకుంటున్నారు. దానికి అవకాశం లేదు, ఎదురు చూడడం కూడా అనవసరం చెప్తున్నారండి. దీని ద్వారా డబ్బులు అయితే రావు అండ్ వాళ్ళు ఎప్పటికైతే ఈ పనుల ద్వారా డబ్బులు సంపాదించలేరు అని చెప్తున్నారు. అండ్ మీకైతే త్వరలోనే డబ్బులు వస్తాయంటండి. బట్ క్రియేషన్ అయితే కుదరదు. వాళ్ళు మిమ్మల్ని చక్కగా చేయాలనుకున్న పర్సన్ పని తలకిందులు అయిపోయిందని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ బ్యాలెన్స్ అయిపోతారండి లైఫ్లో, మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారని ఏంజల్స్ చెప్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టలేరండి. ఓకేనా? మీరు చేస్తున్న పనికి పడి ఏడుస్తున్నారంట. ఇట్స్ నన్ ఆఫ్ బిజినెస్. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి ఏంజల్స్. సెలబ్రేషన్, ఏ వెడ్డింగ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ పార్టీ కావచ్చు, ఒక అనౌన్స్మెంట్, ఒక న్యూస్ లేదా చుట్టాల నుంచి ఒక పిలుపు వస్తుందంట. త్వరలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న న్యూస్ కూడా అయి ఉండొచ్చండి. సో నీడ్ టు హ్యావ్ మోర్ ఫన్. ఓకేనా? ఎంజాయ్ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ త్వరలోనే వస్తున్నాయి, బీ రెడీ అంటున్నారండి. అండ్ అలాగే ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్. ఓకేనా? మీరు ఎంత కష్టపడతారో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది. సో లెర్నింగ్ ఆల్ దేర్ ఈజ్ టు నో అబౌట్ ఏ టాపిక్. మీకు ఏ టాపిక్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాని గురించి అన్ని రకాలుగా నేర్చుకోండి. ఓకేనా? స్కూల్ పిల్లలు ఎలా నేర్చుకుంటారో ఆ విధంగా శ్రద్ధగా పేపరు పెన్ను తీసుకొని కూర్చొని దాని గురించి రీసెర్చ్ చేసి మీకు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది నేర్చుకోండి. ఖచ్చితంగా స్కిల్డ్ వర్క్ అంటే ఒక స్కిల్లో మనకు ఒక స్కిల్ ఉంటుంది కదా, దాన్ని డెవలప్ చేసుకుంటే దానికి ఖచ్చితంగా రివార్డ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బ్యూటిషియన్, డ్రైవింగ్ స్కూల్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్. సో అన్ని రకాల మార్కెటింగ్స్, సేల్స్, వాట్ ఎవర్ మనకి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో మన టైంని, ఎఫర్ట్ని, దానికి ఖచ్చితంగా రివార్డ్ వస్తుంది. ఓకేనా? శ్రద్ధగా నేర్చుకోండి అని చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను రెగ్యులర్గా నైబర్ రీడింగ్, కార్మిక్ రీడింగ్స్, అలాగే ఎక్స్ లవర్ రీడింగ్స్ కూడా చేస్తానండి.
ఓకేనా. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.